బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే అమ్మ కానీ ఈసారి మాత్రం మనకి ప్రతిసారి కూడా చూసుకుంటే నవరాత్రులు అంటూ ఉంటాం. కానీ ఈసారి అంటే 9 రాత్రులు చేసి 10వ రోజు మనం దసరా జరుపుకుంటాం. కానీ ఈసారి 10 రోజులు వచ్చి 11 రోజులు మనం దసరా చేసుకుంటున్నాం. మరి దాని ప్రత్యేకత ఏంటి అంటారు? అసలు ఏంటంటే అంటే కాలం అనేది 2 రోజుల్లో వచ్చింది కదా. చివరి రోజు మనకి తెలుగు క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే 2 ఉంటాయి. మనం కరెక్ట్గా కాలాన్ని లెక్కించాలంటే తెలుగు క్యాలెండరే తీసుకోవాలి. కాబట్టి కాలం 50% అలా వచ్చింది. కాబట్టి 2 రోజుల్లో చేసుకునేటటువంటి ఇది వచ్చిందనమాట ఈ సంవత్సరం. కాబట్టి మీరు ముందు రోజు హాఫ్ డే ఉంటుంది, మరుసటి రోజు హాఫ్ డే ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోవచ్చు. నవరాత్రులు ఏంటంటే 9 రోజులు కూడా కాస్మిక్ పవర్ అనేది హై లెవెల్లో ఉంటుంది. మీరు కొంతసేపు కూర్చొని ధ్యానం చేసినా కూడా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇళ్ళల్లో కలశం పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. కలశం పెట్టి పూజ చేసేటప్పుడు వాళ్ళకి చాలామంది కలశం పెట్టినప్పుడు బ్రహ్మచర్య వ్రతం కూడా పాటించి కింద పడుకుంటారు. వాళ్ళకి నైట్ స్వప్న దర్శనాలు వస్తాయి. పులులు తిరుగుతున్నట్టు, సింహాలు తిరుగుతున్నట్టు. కొంతమంది చెప్తూ ఉంటారమ్మా మీరన్నట్టుగానే గజ్జల సౌండ్ వినిపిస్తుంది, కుంకుమ కనిపిస్తుంది అంటూ చెప్తూ ఉంటారు. అంటే కేవలం నవరాత్రులు అంటే చాలా మంది కూడా మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా మనం కలశాన్ని పెడుతూ ఉంటాం. అయితే నవరాత్రుల్లో 9 రోజులు కూడా కలశ పూజ చేస్తున్నప్పుడు కింద నిజంగానే నేల మీద పడుకోవాల్సిందే అంటారా? అదేంటంటే మన డిజైర్. ఇప్పుడు మీరు ఒకరి కోసం ట్రై చేస్తున్నారనుకోండి, మీరు బాగా కష్టపడుతున్నారు, చూడు నేను ఎంత కష్టపడుతున్నానో నీ కోసం అని చెప్పి చూపిస్తామన్నమాట అమ్మవారికి. అంటే నేను చాలా కష్టపడుతున్నాను నీ కోసం, నువ్వు రావాలి, నువ్వు నా కోసం చేయాల్సిందే, నువ్వు వచ్చి పూజలో కూర్చోవాల్సిందే అని డిజైర్తో అమ్మవారిని పిలిచేటటువంటి ప్రక్రియ అన్నమాట. ఇందులో ఇంకొకటమ్మా ముఖ్యంగా చూసుకుంటే ఈ 9 నవరాత్రుల్లో అంటే ఈ 9 రోజుల్లో కూడా చాలామంది మాంసాహారం తినరు, అలాగే కటిక నేల మీదనే పడుకుంటారు, దాంపత్యం కూడా దూరంగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ. అలాగే ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా ఖచ్చితంగా తలస్నానం చేస్తూ ఉంటారు. ఈ 4 ఖచ్చితంగా పాటించాల్సిందే అంటారా? ముఖ్యంగా ఏంటంటే ఒంటిపూట భోజనం చేస్తారు. అవును, ఒంటిపూట భోజనం ఎందుకు చేస్తారంటే కాస్మిక్ పవర్ని బాడీ రిసీవ్ చేసుకోవాలనుకోండి, మైండ్ స్లీపింగ్ స్టేట్లో ఉండకూడదు, అలర్ట్గా ఉండాలి. బాడీ మైండ్ అలర్ట్గా ఉండాలంటే మనకు ఫుడ్ అనేది తక్కువ ఉండాలి. అప్పుడే కాస్మిక్ పవర్ అనేది యాస్ట్రల్ ఫార్మేషన్ మన బాడీలో ఉండే ఆరా రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. అందుకే రోజులో ఒంటిపూట భోజనం అనేది పెడతారు. ఒంటిపూట భోజనం చేయడం వల్ల హెల్దీ కూడా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు రావు. మన బాడీకి ఒక నేచర్ ఉంది. మనం సరిగ్గా తినలేదనుకోండి మన బాడీనే తింటుంది. అవునా? మీకు ఆకలేసినప్పుడు 2 రోజులు తినకపోతే బాడీలో బాగా స్టమక్లో బాగా పెయిన్ వస్తుంది. మన బాడీ తినే నేచర్ ఉంటుంది. కాబట్టి కొంతమంది క్యాన్సర్ కణాలు ఉంటాయి, అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. అందుకే ఉపవాసాలు అవి ఎందుకు పెట్టారంటే ఏకాదశి ఉపవాసాలు డైజెస్టివ్ సిస్టమ్ అంతా చాలా ప్రాపర్గా ఉంటుంది, క్యాన్సర్ కణాలు అంటే క్లియర్ అయిపోతాయి. అందుకే ఒంటిపూట భోజనాలు, ఉపవాసాలు ఇవన్నీ పెట్టారనమాట. హెల్త్ బాగా సెట్ అవుతుంది కాబట్టి ఒంటిపూట భోజనం అనేది అందుకు పెడతారు. స్వయంగా చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరైనా వంట చేసి ఆ భోజనం మనం తిన్నామనుకోండి, వాళ్ళ మైండ్, వాళ్ళ ఇంపాక్ట్ ఆ ఫుడ్ మీద ఉంటుంది. మన మైండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నమాట. కాబట్టి 9 రోజులు దీక్ష చేసేవాళ్ళు ఎవరి ఫుడ్ వాళ్ళే వండుకొని తినండి. లేదు మీ మదర్ అయితే మీ మదర్ మీ పట్ల పాజిటివ్గా ఉంటే చక్కగా మీ మదర్తో వండించుకోవచ్చు, భార్యతో వండించుకొని తినచ్చు. లేదు వాళ్ళు నెగిటివ్ మెంటాలిటీతో ఇష్టం లేకుండా వంట చేసి మనం పెడుతున్నారంటే మన జపశక్తి అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఫుడ్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు వాళ్ళు మనల్ని తిట్టుకుంటా వండారనుకోండి, ఫుడ్లో అలాగే ఉంటుందన్నమాట. అందుకే హోటళ్ళల్లో ఫుడ్ తినకండి, ఇష్టం లేని వాళ్ళ ఇంట్లలో ఫుడ్ తినకండి అంటారు. ఇంకొకటి ఏంటంటే మనం దీక్షలో ఉన్నప్పుడు మనకు పవర్ ఉంటుంది. వేరే వాళ్ళు మనకు భోజనం పెట్టారనుకోండి, మనం సాటిస్ఫై అయితే వాళ్ళ కర్మ మనకు వస్తుంది, మన పవర్ వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. కాబట్టి మ్యాక్సిమం మీ ఎనర్జీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో మనమే వండుకొని తినడం బెస్ట్. మగవాళ్ళు అనుకోండి భార్య వండి పెట్టింది తినడం బెస్ట్ అనమాట, భార్య కానీ తల్లి కానీ.
ఇలాగా మనం ఎనర్జీని బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నవరాత్రులలో. ఎందుకంటే 9 రోజులు దీక్ష చేస్తున్నాం అనుకోండి, చాలామంది దీక్ష చేస్తే చాలు పనులు అయిపోతాయి అనుకుంటారు. కానీ ఒక వాటర్ బాటిల్కి హోల్ పెడితే వాటర్ ఎలా వెళ్ళిపోతుందో అలాగా మనం నియమాలు కానీ పాటించుకోలేదనుకోండి, మీకు అక్కడ బెనిఫిట్ అనేది కనిపించదన్నమాట. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాయి నవరాత్రులు. ఆ నవరాత్రులు బెనిఫిట్ పొందాలంటే ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మచర్యం ఎందుకు చెప్పారు అంటే, నవరాత్రులలో ఈ భార్య భర్త అనే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు దీక్ష చేస్తూ ఇంకొకరు దీక్ష చేయలేదు అనుకుందాం. అప్పుడు ఏంటంటే భర్త ఎనర్జీ భార్యకి, భార్య ఎనర్జీ భర్తకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళు కానీ దాంపత్య జీవితంలో ఉంటే మామూలుగా. అందుకని బ్రహ్మచర్యం పెడతారు. ఎందుకంటే తిన నెగిటివ్గా ఉండి ఈయన దీక్ష చేస్తూ పాజిటివ్గా ఉన్నాడు అనుకోండి, ఈమె నెగిటివ్ని క్లియర్ చేయడానికి ఇతని శక్తి అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇతను నవరాత్రులు బెనిఫిట్ పొందలేడు కదా, కాబట్టి దీక్ష అనేది చేస్తారన్నమాట. బ్రహ్మచర్యం చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆ రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. మనం ఏ సంకల్పం చేసి నవరాత్రులు చేసామో రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పుడు భార్యతో కానీ భర్తతో కానీ ఉన్నప్పుడు కొంతమంది భర్తలు పూజలు నచ్చవు, వాళ్ళకి దేవుణ్ణి పెద్దగా బిలీవ్ చేయరు. ఈ స్త్రీ బాగా పూజలు చేసే అమ్మాయి అనుకోండి, ఈ అమ్మాయి దీక్ష కరెక్ట్ అంటే బ్రహ్మచర్యం చేయకుండా ఉంటే ఇతని నెగిటివ్ని, ఇతని మైండ్ సెట్ని కరెక్ట్ చేయడానికే ఈ అమ్మాయి పవర్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ కరెక్ట్ రిజల్ట్ ఉండదు. అందుకని బ్రహ్మచర్యం పాటించమంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరి అన్బ్యాలెన్స్లు క్లియర్ చేయడానికే దీక్ష సరిపోతే ఇంక వీళ్ళెక్కడ పూజా ఫలితాన్ని పొందుతారు. అందుకని దీక్ష చేయడం అనేది ఉత్తమమైన ప్రక్రియ, బ్రహ్మచర్యం అనేది అది. ఇంకొకటి ఏంటంటే ఈ జనరేషన్లో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎక్కువ. ఇక్కడ ఏమవుతుందంటే భార్య దీక్ష చేసి భర్తతో సాంసారికంగా ఉన్నప్పుడు ఈమె శక్తి ఈయనకి వెళ్తుంది. ఈయనకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయనుకోండి, ఈయన పంచుతాడనమాట ఆ పవర్ని అందరికీ. వాళ్ళ పాపాలన్నీ ఈయన తెచ్చుకుంటాడు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇతను పనిచేసి ఇతను పాపాలు తెచ్చుకొని మళ్ళీ భార్యకి ఇస్తాడనమాట. కాబట్టి ఇది చైన్ లింక్ లాగా రిజల్ట్ రాదు పాపం ఈమె 9 రోజులు దీక్ష చేసినందుకు. ఇవన్నీ ఎందుకని చెప్పి బ్రహ్మచర్యం పెట్టారు. For more videos like this, subscribe Big TV channel.